నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సర్లేండి మేడం, ఈ డిస్కషన్ కూడా రోజు ఉండేదే. ఇదిగోండి, మీ ఖర్చుల కోసం సార్ డబ్బులు ఇచ్చారు. నాకొద్దు, తీసుకెళ్లి తనకే ఇవ్వు. ఇవి దౌర్జన్యంగా లాక్కునే డబ్బులు కాదు మేడం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన రోజువారీ ఖర్చుల కోసం టోపీలు కుట్టి సంపాదించినట్టు వేల కోట్లున్న మీ అన్నయ్య గారు మీ తిండి తిప్పుల కోసం, ఖర్చుల కోసం కష్టపడి సంపాదించిన డబ్బిది. కావాలంటే వాసన చూడండి, వాటిలోంచి కరెన్సీ స్మెల్ రాదు, చెమట వాసన వస్తుంది. మీ బాస్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఆయన చాలా గొప్పవారు మేడం. ఆయనంత కోటీశ్వరుడయ్యుండి కూడా అన్నయ్య అన్న ఒకే ఒక్క మీ పిలుపు కోసం మీ ఇంటి ముందు భిక్షగాళ్ల పడిగాపులు కాస్తున్నారు. బయట విఐపీలా, సెలబ్రిటీలా ఒక వెలుగు వెలుగుతున్న ఆయన మీ ఇంట్లో అతి సామాన్యుడిగా బ్రతుకుతున్నారు. ఈ గడప లోపల ఆయన జీవితానికి, బయట జీవితానికి పొంతనే లేదు మేడం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి అన్నయ్యని మీరు పొందలేరు. ఇంకా ఆపుతావా అతని భజన? మా నాన్న ఆఖరి శ్వాస పీల్చిన ఇంటిని నేను దేవాలయంలా చూస్తుంటే తను శ్మశానంలా చూస్తున్నాడు. ఈ ఒక్క కారణం చాలు తన్ను ద్వేషించడానికి. నాన్నగారు చనిపోతూ నా పెళ్ళయ్యే వరకు తన హ్యాండ్ ఓవర్లో ఉండమని చెప్పారు కాబట్టి, తను కష్టపడి సంపాదించిన డబ్బు అంటున్నావు కాబట్టి ఈ డబ్బు తీసుకుంటున్నాను. ఇక వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెళ్ళొస్తానండి. చెల్లెలు గారు డబ్బులు తీసుకున్నారు సార్. లెట్స్ మూవ్. హలో. అవును, చెప్పింది చెయ్యండి ముందు. చారి సార్, చెప్పండి. దివ్య మేడంకు పర్సనల్గా 2 స్పెషల్ సెక్యూరిటీ కావాలని అడిగారు కదా, వాళ్ళు వచ్చారు. ఇద్దరు వెల్ ట్రైన్డ్ సెక్యూరిటీ అనా? ఎస్ సార్, 2 కమాండో సెక్షన్ తీసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ వచ్చు, ఎలాంటి వెపన్ అయినా సరే హ్యాండిల్ చేస్తారు. అంతా ఎంక్వైరీ చేశాకే వాళ్ళను అపాయింట్ చేశాను. వెరీ గుడ్, వాళ్ళని లోపలికి తీసుకురా. అలాగే సార్. బామ్మగారు, మీరు చెప్పిన 2 స్పెషల్ సెక్యూరిటీ వచ్చారు. బాయ్స్, చంద్రిక, ఇప్పుడున్న సెక్యూరిటీ సరిపోనట్టు మరో ఇద్దరా? వాళ్ళు వీళ్ళకంటే పవర్ఫుల్ ఏమో. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కనుక్కున్నావా చారి? అన్ని వివరాలు అడిగాను బామ్మగారు.
దివ్యమ్మను కంటికి రెప్పలా ప్రాణంలా చూసుకునే మెరికల్ లాంటి కమాండోలటండి. లోపలికి రండి, గేట్ ఓపెన్ చేయి. అంటే ఈ ముసలిది దివ్య చుట్టూ కంచుకోట కడుతుందన్నమాట. ఎన్ని కోటలు కట్టినా నిత్యని ఏమార్చలేరు. అది ఖచ్చితంగా దివ్యని హతమారుస్తుంది. ఇలాంటి కమాండాలు తనకొక లెక్క. వాళ్ళు నమ్మకస్తులే కదా చారి. నమ్మకస్తులు, విశ్వాసపాత్రులు మేడం. దివ్యమ్మపై ఏగ వాగకుండా చూసుకుంటారు. ఈగల్ని దోమల్ని వాడకుండా చూసుకుంటారు కానీ నిత్య లాంటి డైనోసార్ని వాడకుండా చూసుకుంటారా? ఆ రాక్షసి బలి చేతిలో ఈ దివ్య పిల్ల చావటం ఖాయం. ఆ తర్వాత ఈ ఆస్తంతా మనదే. 30 ఏళ్ళ నుంచి ఇదే మాట చెబుతున్నావే. అయినా సెక్యూరిటీకి లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. చివరకు మనకు చెప్పే మిగులుతుందేమో. చిత్త ఖర్చయినా ఇది తరిగిపోయే ఆస్తి కాదు పౌడరు. సముద్రంలో చెంచాడు నీళ్లు తీసుకుంటే సముద్రం తగ్గిపోతుందా ఏంటి? లోపలికి పదండి. వీళ్ళెందుకు వాళ్ళ ఫోటోని ఫీల్గా చూస్తున్నారు? వాళ్ళు వీళ్ళని కూడా ఫీల్గా చూస్తున్నారేంటి? వీళ్ళేదో ఈ ఇంటిని ఉద్ధరించినట్టు చూస్తున్నారేంటో వాళ్ళు. మనమేదో దోచుకు తిన్నట్టు చూస్తున్నాడేంటి వీడు? వీరే సార్ ఆ ఇద్దరు. వీరు చారి గారు, దివ్య మేడం పిఏ. మీకు శాలరీలు సెలవులు ఇచ్చేది ఈయనే. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేర్లేమిటి? అశోక్ సార్. రంజిత్ సార్. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఢిల్లీ సార్. బెంగళూరు సార్. వారు దివ్యమ్మ గారి బామ్మగారు. వీరు దివ్యమ్మ గారి నాయనమ్మ గారు. మనల్ని పరిచయం చేయడేంటి చంద్రిక? మనమే పరిచయం చేసుకుందాం. నా పేరు చంద్రిక.
దివ్యకి అమ్మమ్మ లాంటి దాన్ని. నా పేరు ప్రసాద, దివ్యకు తాతయ్య లాంటోండే. ఇప్పుడు మీ పరిచయాలు ఎవరడిగారండి? చూడండి, మీకెంత జీతం కావాలో మొహమాట పడకుండా అడగండి. మా దివ్యను మాత్రం కంటికి రెప్పలా కాపాడాలి. మేం జీతం కోసం పనిచేయం బామ్మగారు, జీవితాలను కాపాడటమే మా డ్యూటీ. కంటికి రెప్పలా కాదు బామ్మగారు, దివ్య మేం ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఈ కబుర్లు మాటల వరకేనా, శాతాల్లో కూడా చూపిస్తారా? ఈ మధ్య ఈ చారిగాళ్ల పనులు చేసేవాళ్ళకంటే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు అంటున్నాం. మా దగ్గర మాటలు ఒకలా, చేతలు వేరేలా ఉండవు మేడం. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. మాకు మీలాంటి వాళ్లే కావాలి బాబు. మీరిద్దరూ దివ్యకి అండదండగా ఉండాలి. అండదండగా కాదు మేడం, అన్నలా ఉంటాను. ఏ ఆపదొచ్చినా ముందుంటాను. వెరీ గుడ్. ఇంటి దగ్గర దివ్యమ్మను చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. మీ డ్యూటీ దివ్యమ్మ బయటికి వెళ్ళినప్పుడు. మీలో ఒకరు దివ్యమ్మకి ఫుడ్ అండ్ డ్రింక్స్ చెక్ చేస్తూ ఉండాలి, ఇంకొకరు దివ్యమ్మ వెహికల్ని డ్రైవ్ చేయాలి. ఇద్దరూ ఎప్పుడూ దివ్యమ్మ పక్కనే ఉండాలి. నేను వెహికల్ డ్రైవ్ చేస్తాను. నేను మ్యామ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ సేఫ్టీ చూస్తాను. మరి నిత్య సంగతి ఎవరు చూస్తారు? వీళ్ళేంటి దాని సంగతి చూసేది, అదే వీళ్ళంతూ చూస్తుంది. మీకు దివ్యమ్మని పరిచయం చేస్తాను. అమ్మా దివ్యా, చారి అంకుల్, ఎవరు వీళ్ళు? నీకు స్పెషల్ సెక్యూరిటీ అమ్మా. ఇంటి బయట అంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళెందుకు అంకుల్? వీళ్ళు గార్డ్స్ కాదమ్మా, కమాండోస్. ఇంటా బయట నీకు రక్షణగా ఉంటారు. నీపై ఏగ వాడకుండా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నీకోసం వాళ్ళ ప్రాణాలు అడ్డేస్తారు. నాకు అసలైన రక్ష ఎవరో తెలుసా అంకుల్? వీళ్ళెవ్వరూ కాదు, మా అన్నయ్య. అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, అన్నయ్య ఒక్కడు చాలు దివ్య, మనల్ని కంటికి రెప్పలా కాపాడతాడు, గొడుగై నీడనిస్తాడు, సైన్యమై రక్షణనిస్తాడు, కోట గోడ ఏ ప్రమాదం రాకుండా ఆపుతాడు అని. ముందు అన్నయ్య ఎక్కడున్నాడో వెతకండి అంకుల్. వీళ్ళంతా అవసరం లేదు. అన్నయ్యే నా ధైర్యం, నా సైన్యం, నా బలం. నీ పుట్టినరోజు నాటికి అభి వస్తాడని స్వామీజీ చెప్పారు కదా దివ్య. అభి వచ్చేంత వరకు వీళ్ళంతా ఉండని అమ్మా. అవునమ్మా, అబీబాబు వచ్చే వరకు వీళ్ళు నీకు సెక్యూరిటీ ఇస్తారు. అభిగాడు వస్తాడని వీళ్ళకి ఇంకో ఆశ ఉందా చంద్రిక? వస్తే మాత్రం వాడేంచేస్తాడు? వాణ్ణి దివ్యని ఇద్దరిని ఆ నిత్య చంపేస్తుంది. నిత్య వాళ్ళ పాలిట మృత్యుదేవత.
శత్రువు ఇండియా వస్తోందని తెలిసి జైలు నుంచి పెరోల్పై బయటకొచ్చారు. తనపై చేసిన అటాక్ ఫెయిల్ అయినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు మేడం? కానీ మేడం, ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీ అక్కగారు అమ్మాయి చాలా షార్ప్గా ఉన్నారు. మీకంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టుగా మీరు 1 అడుగు వేస్తే తను 2 అడుగులు వేశారు. అయినా మీ రక్తం ఎక్కడికి పోతుంది చెప్పండి? నేను అడుగు వేస్తే అది 2 అడుగులు వేసింది అన్నారు. అది 2 అడుగు వేస్తే నేను 3 అడుగు వెయ్యలేనా ఆకెళ్ళా? మేడం, నాకంటే నిమిషం ముందు పుట్టిన మా అక్కని మట్టి కరిపించిన దాన్ని, నన్ను పుట్టించడానికే నాకంటే 20 సంవత్సరాల ముందు పుట్టిన నా మామ్నే చంపిన దాన్ని, నాకంటే 28 సంవత్సరాల తర్వాత పుట్టిన దాన్ని నేను చంపలేనా? మేడం, ఆ పప్పులు ఇక్కడ ఉడకవు అన్నట్టు మీ లెక్కలు అక్కడ వర్కౌట్ అయ్యేలా లేవు మేడం. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను 2 పనులు చేస్తాను. ఒకటి చెప్పి చేస్తాను, ఇంకోటి చెప్పకుండా చేస్తాను. నా దగ్గర ఎప్పుడూ 2 ప్లాన్లుంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ చెప్పి చేశాను. అది ఫ్లైట్ దిగగానే చంపేద్దాం అనుకున్నాను, కానీ మిస్ అయింది. ప్లాన్ బి చెప్పకుండా చేస్తాను. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. అసలు ఏ ప్లాన్కి ఛాన్స్ లేదు మేడం. అక్కడ దివ్య ఉంటున్న ఇంటిని ఫుల్ సెక్యూరిటీతో నింపేశారు. వాళ్ళ కళ్ళు గప్పి చీమ దోవ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళలేవు. పోనీ దివ్య బయటకు వచ్చాక అటాక్ చేద్దామనుకుంటే ఆవిడ కూడా ఎప్పుడూ 2 మెరికల్ లాంటి సెక్యూరిటీని పెట్టారంట. మేడం, వాళ్ళు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారంట. 2 మార్షల్ ఆర్ట్స్ వచ్చంట. ఎలాంటి ఆయుధాన్నైనా ఉపయోగిస్తారట. ఏ ఆయుధం లేకుండా ఫైట్ చేస్తారంట. ఎంతటి ఆపదొచ్చినా ఎదుర్కొంటారట. తాము రక్షణ కల్పిస్తున్న ఆ పర్సన్ని తమ ప్రాణాలు అడ్డుపట్టైనా కాపాడే సమర్థులట. వాళ్ళ బ్రెయిన్ పెద్ద కంప్యూటర్ అట. వాళ్ళ కళ్ళు సీసీ కెమెరాలంట. వాళ్ళ చేతులు ఆయుధాలంట. వాళ్ళ కాళ్ళు ఫ్లైట్ వీల్స్ అంట. మొత్తంగా వాళ్ళ బాడీ ఉక్కు కవచం అంట మేడం. మేడం, అసలు ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు ఎప్పుడూ దివ్య కూడానే ఉంటారంట. దివ్య ఎక్కడికి వెళ్ళినా తనతోనే వెళ్తారంట. వాళ్ళలో ఒకడు డ్రైవర్ అంట, ఇంకొకడు ఫుడ్ టెస్టర్ అట. కురుక్షేత్రంలో అర్జునుడికి సాయంగా రథం తోలుతూ శ్రీకృష్ణుడు, రథానికి కట్టిన జెండాపై ఎగురుతూ ఆంజనేయుడు ఉన్నట్టు ఆ 2 దివ్యకి అండగా ఉండగా తమరేం చేయగలరు మేడం? ఆకెళ్ళా దివ్యని అర్జునుడితో, ఆ 2 కృష్ణుడు హనుమంతుడితో పోల్చావు. బావుంది.
అర్జునుడి మనవడైన పరీక్షితుడికి ఏం గతి పట్టిందో నీకు తెలుసు కదా? తను పాము కాటుతో చస్తాడు అని ఓ ముని శాపం పెట్టాడు. ఆ శాపాన్ని తప్పించుకోవాలని పరీక్షితుడు సముద్రం మధ్యలో ఒంటి స్తంభం మేడ కట్టుకొని బతికిపోవాలనుకున్నాడు. కాని తక్షకుడు అనే నాగరాజు వచ్చి పరీక్షితుడిని కాటు వేసి చంపేశాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది ఆకెళ్ళా?